నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్లో వెజ్ మంచూరియా రెసిపీ చూయించిన కదా. ఈ వ్లాగ్లో నా స్టైల్ ఆఫ్ మేకింగ్ నూడిల్స్ చూసేయండి. ముందుగా నూడిల్స్ అయితే ఇట్లా బాయిల్ చేసుకొని ఈ చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసిన. అవి కొంచెం ఆరాలన్నమాట. అట్లా పొడి పొడిగా ఉంటే నూడిల్స్ అనేటివి మంచిగా వస్తాయి. అండ్ వెజ్జీస్ కావాల్సినవి కట్ చేసుకున్న. క్యాబేజ్ లేకుండే కొంచెమే ఉండే. సో క్యారెట్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టిన. ఇంకా క్యాప్సికము ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్స్ ఏమో ఇట్లా బీట్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ డైరెక్ట్గా ఎగ్ కూడా వేసేయచ్చు, కానీ ఇట్లా ఎగ్ని బీట్ చేయడం వల్ల ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఫస్ట్లీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ హైప్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ అనేటివి రికమెండ్ అవుతాయి. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయింది కదా, తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్, క్యారెట్, ఇంకా క్యాబేజ్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇవి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఒక 50% కుక్ అయినా సరిపోతుంది. అండ్ వెజ్ మంచూరియా చేసి ఉంటాయి కదా, ఆ మంచూరియాలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇందులో యాడ్ చేసిన. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో బాయిల్ చేసి పెట్టిన నూడిల్స్ వేసేసుకుంటున్నా. ఒక చిన్న టిప్ అండి, మీరు నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక 2-3 చుక్కల నూనె వేయండి. అండ్ ఇంకోటి ఏమంటే 80% అవి కుక్ అవ్వంగానే తీసేసి అది చిల్లుల గిన్నెలో వేసి ఒక పక్కన పెట్టేసేయండి. అవి చల్లారితే ఏమంటే పొడి పొడిగా ఉంటాయి, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతున్నాయి. అండ్ నూడిల్స్ వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ వేసేసిన తర్వాత సాల్ట్, ధనియాల పొడి, కారం, ఇదేమో సోయా సాస్. ఇదేంటో కానీ సోయా సాస్ మొత్తం జెల్లీ టైప్ లాగా అయిపోతుంది. ముందు తీసుకొచ్చుకున్నదేమో ఇట్లా లిక్విడ్ లాగా ఉంటుండే, కానీ ఇదేమో జెల్లీ లాగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా వేసిన. అది బోత్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ రెండిటికి యూజ్ చేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా కదా, నాకు కలపడం రాలేదు. ఆ పొయ్యి పైన నుంచి కడాయి జారిపోతూ ఉంది. ఇంకొక చేయితో పట్టుకొని కూడా కలపనీకే ట్రై చేసినా కానీ రాలేదు. ఇంకా ఎట్లో అట్లా తంటాలు పడి బాగా మిక్స్ చేసిన. మంచిగా మిక్స్ చేస్తే అది మనం వేసే స్పైసెస్ అన్నీ నూడిల్స్కి పడుతుంది, లేకపోతే చప్పచప్పగా ఉండిపోతాయి నూడిల్స్. అందుకని చెప్పి బాగా కలిపిన. ఇంకా అదంతా లెంత్ అయిపోతుందని చెప్పి ట్రిమ్ చేసేసిన. అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఈ కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నచ్చని వాళ్ళైతే ఇది స్కిప్ చేసేయండి, కరివేపాకు, కొత్తిమీర. ఇట్లా వేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. చూడండి, నేను ఎంత కలపనీకే ట్రై చేస్తుంటే కడాయి జారిపోతూ ఉంది. ఎందుకు అట్లా అవుతుందో అర్థమైతలేదు. మేబీ నేను పెద్ద చెంచాతో కలపాల్సింది, పెద్ద గరిట లాంటి దాంతో కలిపేది ఉంటేనేమో. ఎంత కలపనీకే ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు. అండ్ ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టినుంటి నేను. దాని తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. నిజంగా చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా మంచిగా అయింది. మా రితిష అసలు ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది, అక్క నూడిల్స్ వేయి, అక్క నూడిల్స్ వేయి అని. ఫైనల్గా ఇన్ని రోజులకు కుదిరింది. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగినరు, అక్క నూడిల్స్ రెసిపీ చూయించు అని. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, నేనైతే ఈ స్టైల్లో చేస్తా. అండ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ హెల్త్కి మంచివి కావు అనేసి అంటారు. ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ తినొద్దు, ఇదంతా జంక్ ఫుడ్ కిందికి వస్తుంది అనేసి అంటారు. నేను కూడా ఇక మీదట అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నా. బికాస్ రీసెంట్ టైమ్స్లో ఊరికే ఎగ్ రైస్ ఇదే తినడం అవుతుంది. కానీ మా రితిష చాలా రోజుల నుంచి అడుగుతుంది. పిల్లలు ఏమంటే ఇష్టపడి తింటారు ఇట్లాంటి ఫుడ్స్, ఇంకా వాళ్ళ మనసు చంపడం ఎందుకు అని చెప్పి చేసి పెట్టబుద్ధి అవుతుంది, కానీ అంత మంచిది కాదు కదా ఇవి. ఇక మీదట అయితే బంద్ చేసేయాలి. నెలకు ఒకసారో 2 సార్లు చేసుకోవాలి అంతే అనేసి అనుకుంటున్నా. ఇంకా నూడిల్స్ రెడీ అయిపోయిన తర్వాత మా వాళ్ళకైతే ప్లేట్స్లలో వేసి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మా వాళ్ళు నూడిల్స్కి రివ్యూ ఇవ్వండి. నూడిల్స్ రివ్యూ నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. నూడిల్స్ ఎట్లున్నాయి? 5/5. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా సరిగ్గా? ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అంట. తమ్ముడైతే నాకు 5/5 రేటింగ్ ఇచ్చిండు. నేను ఉప్పు తక్కువైంది అనుకున్నా కానీ కరెక్ట్ ఉందంట. ఎట్లున్నాయి? మంచిగా ఉంటాయి. 5/5 10 out of 10.
అండ్ నేను గూడా తినేషేస్తున్నా. ఫస్ట్ చేషినుంటి కదా! సరిపోవనుకోని వీళ్ళ ముగ్గురికి పెట్టినా. కానీ ఇంకొంచెం మిగిలినుండే అవేమో నేను తినేషేషిన. ఇంక మొత్తానికి ఆ రోజు అన్నం, కూరలు ఏం వండుకోకుండా ఫ్రైడ్ రైస్ మధ్యాహ్నం తిన్నాము. రాత్రికేమో నూడిల్స్, మంచూరియా తిన్నాము. ఇంకా ఆ రోజు మొత్తం ఫాస్ట్ ఫుడ్డే తినడం అయింది. ఏదైనా వంటలు చేస్తే కిచెన్ పరిస్థితి ఇట్లా ఉంటది. ఇదంతా వాష్ చేయాలిప్పుడు. అండ్ పొద్దున చేసినయి 4 ఇడ్లీలుండే. మళ్ళీ ఇడ్లీ కుక్కర్‌లోనే పెట్టి వేడి చేషిన. మేము ఇడ్లీ పిండి బయట నుంచి తీసుకొచ్చినుండే. ఎంత సాఫ్ట్ అయినయి ఇడ్లీలంటే అసలు లిటరల్లీ దూది ఎంత సాఫ్ట్‌గుంటది అంత సాఫ్ట్‌గా అయినయి. నేను ఇంట్లో చేస్తా ఇడ్లీ పిండి, దోస పిండి చేస్తా కానీ ఇంత సాఫ్ట్‌గా అయితే ఇడ్లీలు రావు. దోసలు మంచిగనే వస్తాయి గానీ, ఇడ్లీలయితే ఇట్లా మెత్తగా రావు. ఒక్కొక్కసారయితే రాళ్ళలాగా వస్తాయి. ఇంకా ఆ టైంలో ఏం చేస్తా అంటే నేను మొత్తం అన్నీ స్మాష్ చేసేసి ఉప్మా లెక్కనన్నా చేస్తా. లేకపోతే కట్ చేసి పీసెస్ లాగా చేసి మళ్ళీ తాలింపులాగా పెడతా. ఏదో ఒకటి పాడేయకుండా చేస్తా అనమాట. ఇంక ఇవి కూడా మంచిగా మెత్తగా వస్తున్నాయి కదా! ఎందుకు పాడేయడం అని చెప్పి ఒకసారి వేడి పెట్టినా. వేడి పెట్టి తిను రితిష అంటే రితిష తిన అంటుంది. మణికంఠని తినమంటే మణికంఠ తిన అంటుంది. ఇంక నేను 2 మా అత్త 2 తినేసినాము. అట్లకే కొంచెం చాయ్ ఉండే అది కూడా వేడి పెట్టిన. దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ 2 ఈవినింగ్ టైమ్స్‌లో డీమార్ట్ దగ్గర సేల్ చేస్తారు. ఒకప్పుడైతే 50 రూపీస్‌కి కేజీ ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు రేట్స్ ఇంక్రీజ్ అయినాయి. 70కి ఇస్తున్నారు. దోస, ఇడ్లీ 70యే గానీ వడ పిండి ఉంటది కదా! అది ఇంకొంచెం ఎక్కువ రేట్‌కి ఇస్తారు. మేము అప్పట్లో మా నాయనమ్మ ఉన్నప్పుడు కూడా బ్రేక్‌ఫాస్ట్ డైలీ చేస్తుండే ఏదో ఒకటి. ఇంకెప్పుడైనా డీమార్ట్‌కి పోయినప్పుడు తీసుకొస్తుండే మేము. ఈ మధ్యలో అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడే తెచ్చుకున్నాము. మా రితిషాకేమంటే ఫీవర్ వచ్చింది కదా! ఊరికే బయట నుంచి ఇడ్లీలు తెప్పించినా అంతే డబ్బులైతున్నాయి. ఇట్లా బ్యాటర్ తెచ్చుకుంటే మంచిగా 2 పూటలు తింటారు కదా! అని చెప్పేసి పిండి తెప్పించినుంటి. చాయ్ గరం అయినంక నేను మా అత్త ఇద్దరము చరింత చాయ్ అయితే పోసుకున్నాం. కొంచెం మిగిలింది తమ్ముని తాగమంటే ఫస్ట్ తాగా అన్నాడు. తర్వాత తాగుతా అన్నాడు. ఇంకా ఆయనకు కూడా పోస్తున్నాం. మా రితిష వచ్చి ఆయన తాగకపోతే నాకు పొయ్యక్క అనేసి అంటుంది. మా రితిష మెల్లగా చాయ్ అలవాటు చేసుకోవాలని చూస్తది. అమ్మో! చాయ్ అస్సలు అలవాటు చేసుకోవద్దు. పరిస్థితి నా లెక్క అయిపోతది లేకపోతే. ఈ వ్లాగ్ మొత్తం ఒక్కరోజు తీసింది కాదు. 3 డేస్ వ్లాగ్ మొత్తం ఒక్క దాంట్లో యాడ్ చేసిన. అండ్ ఇదేమో నెక్స్ట్ డే తీసిన వ్లాగ్. మీషో నుండి పార్సల్ వచ్చినుండే. మా అత్త ఎళ్లి తీసుకొచ్చింది. మా ఇంటి అడ్రెస్ సరిగ్గా ఉండదు. గల్లీ దగ్గరకొచ్చి ఫోన్లు చేస్తా ఉంటారు. ఇంక మా అత్త పోయి తీసుకొచ్చింది. అదేం చెప్పాలా? ఊరికే చెప్పులన్నీ బయట పెట్టుకుంటున్నామని చెప్పుల స్టాండ్ ఆర్డర్ చేసిన. ఏమో అన్ని కట్టర్లకి ఇచ్చిర్రు. ఒక రెగ్జిన్ సంచి ఓపెన్ చేయి అదంతా ఫిక్స్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి స్టాండ్ లెక్క పెట్టుకోవాలి. అన్ని ప్లాస్టిక్ ఇచ్చిర్రు. మూడు సైజు కట్టెలు ఇప్పుడు అది ఆ రెగ్జిన్ లాంటిది ఓపెన్ చేయి. క్లాత్ అసలు అది ఎట్లా చేస్తారో అదంతా మామూలు ఇచ్చిర్రు. ఫ్రిడ్జ్ మీద కవర్ లాంటిది ఓపెన్ చేయదాన్ని దండగా పెట్టిన లేదక్క నువ్వు ఓపెన్ చేయి. అది అది దాని మీద కప్పుకోనీకే ఇట్లా ఒక సంచిలాగా దానిపైన కప్పడానికి. అయితే అవి స్టాండ్స్ పెట్టిన తర్వాత అవి ఉన్నాయి చూసినావు మధ్యలో అవి ఆ బ్లాక్ కలర్ ఓపెన్ చేయి. మాకు చెప్పులు పెట్టుకోనీకి స్టాండ్ లేదు. అందుకని చెప్పి ఆర్డర్ చేసినుంటి. తమ్ముని షూ పెట్టనీకైతే ప్లేసే లేదు. చూడండి ఎనకాల అక్కడ డోర్ దగ్గర పెట్టిండు. అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేసినుంటి. ఎన్నో రోజుల నుంచి ఆర్డర్ పెట్టాలని ఫైనల్‌గా ఇప్పుడు పెట్టేసిన. అయితే నేను ఫస్ట్ ఐరన్‌దే పెడదాం అనుకున్నా. కానీ దాంట్లో 3 షెల్ఫ్‌లు వచ్చినాయి. ఇదైతే ఎక్కువ జతలో చెప్పులు పెట్టుకోవచ్చు. ఇంకా పైనుండి ఒక కవర్ లాంటిది ఇచ్చిండ్రు కదా! అది ఏసేస్తే ఏమంటే దుమ్ము వారకుండా ఉంటదని చెప్పి ఇది ఆర్డర్ చేసినుంటి. ఇది ఇచ్చిండ్రనమాట. ఎట్లా అసెంబుల్ చేసుకోవాలి ఇదంతా అని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్స్ పేపర్ అది చూసి చేసేయడమే. మంచిగా ఇచ్చిండ్రు. ఈళ్ళు చూడండి లెక్కతోటి ఇచ్చిండ్రు అవన్నీ పైపులు, ఇంకా ఇవేమో సైడ్స్‌కి పెట్టేటివి అన్నీ కరెక్ట్‌గా ఇచ్చిండ్రు. ఫస్ట్ అర్థం కాలేదు గానీ చేస్తుంటే అర్థమైపోయింది. అంటే దానిపైన చూస్తే అర్థమైపోయింది. ఫిక్స్ చేసేస్తున్నాము. కాకపోతే ఏమంటే ఇది చెప్పులు పెట్టుకోవడం కంటే ఇంట్లోకి యూజ్ చేసుకోవడం బెటర్ అనిపించింది. లైక్ క్లోత్స్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న పిల్లల బట్టలు అవి ఇవి. ఇంకా మా రితిష కూడా వచ్చింది హెల్ప్ చేయనీకి. కాకపోతే ఇవి ఉన్నాయి కదా పైపులు ఒక్కటి పోయినా కానీ పనికి రాకుండా అయితది ఈ ప్రోడక్ట్. అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి.
మంచిగా డిజైన్ చేసిండ్రు ఈ ప్రోడక్ట్‌ని. మధ్యలో సెల్ఫ్ లాగానేమో ఆ బ్లాక్ కలర్ క్లాత్ ఇచ్చిండ్రు. అండ్ సైడ్స్‌కేమో ఈ పైప్స్ తోటి మనం ఫిక్స్ చేసుకోవాలి. మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఇది. మార్కెట్‌లో అసలు ఎన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తాయో, మంచి మంచి ప్రోడక్ట్స్. అండ్ నేను రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో 3 మ్యాట్స్ చూషిన. అవైతే ఎంత మంచిగున్నాయండి అసలు. ఒక రోజ్ ఫ్లవర్‌ది చూషిన, అది నిజంగా పువ్వులాగానే ఉంది. అసలు సూపర్ డూపర్ ప్రోడక్ట్స్ వస్తాయి మార్కెట్‌ల. మరి తిష ఆడుకుంటుంది డాన్స్. ఇది కింది పోవాలా తప్పు పెట్టినాం ఇరిగిపోతుంది సార్. మాన్యువల్ చూసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా అవుతుంది. ఇది కరెక్ట్. ఈ పైనకి ఇట్లా హోల్ రావాలి. ఫస్ట్ పెట్టడానికి రాలేదు. ఇంకా దాని తర్వాత కరెక్ట్‌గానే వచ్చేసింది. అయితే ఏమంటే నేను ఇందులో చెప్పులు పెట్టదలుచుకోలేదు. దీన్ని చూసిన తర్వాత నాకు ఒక వేరే ఐడియా వచ్చింది. చెప్పులు కాకుండా మా అత్త టైలరింగ్ మెటీరియల్ ఉంది కదా! అదంతా ఇందులో పెట్టేసేయాలనుకుంటున్నా. అయితే ఈమె బట్టలు కుట్టినాక కొన్ని పీసెస్ మిగులుతాయి కదా! అవన్నీ కవర్లలో కట్టి అక్కడ డోర్ దగ్గర తగిలిచ్చిందనమాట. అవన్నీ ఇందులో పెట్టేసుకో అని చెప్పిన. అండ్ మొత్తం అసెంబుల్ చేసినాక ఇట్లా ఉంది చూడండి స్టాండ్ మంచిగా. దీని మీదకని ఇట్లా కవర్ వేసుకోవచ్చు. అండ్ ఆ కవర్‌కి కూడా సైడ్‌కి పాకెట్స్ లాగా ఇచ్చిండ్రనమాట. అందులో కూడా ఇంకేమైనా వేరే ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. మొత్తానికి ప్రోడక్ట్ అయితే బాగుంది. నేను ఇదైతే మీషోలో తీసుకున్న. సేమ్ ఇట్లాంటిదే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఉంది. కింద ట్యాగ్ చేస్తా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అయితే ఇది నాకు 300 రేంజ్‌లో వచ్చింది. మనకి సైజ్‌ని బట్టి రేట్ ఉందనమాట. నేను కొంచెం చిన్న సైజ్‌ది తీసుకున్నా. అందుకని నాకు ఈ రేంజ్‌లో వచ్చింది. అకార్డింగ్ టు ద సైజ్ ప్రైజెస్ అనేది ఉందనమాట. అండ్ లోపలనేమో ఇట్లా ఉంది. మా అత్త ఫస్ట్ చూడంగానే ఇది బేకార్ ఉంది అనేసి అన్నది గానీ, మొత్తం పెట్టిన తర్వాత మంచిగుంది అనేసి అంటుంది. మనం పెట్టిన ప్రైస్‌కైతే వర్తీ అనే చెప్పాలి. మా కిచెన్‌లో ఉన్న ర్యాక్స్ గురించి కూడా అడిగిండ్రు. అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నా. సేమ్ అట్లాంటివే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా ఉన్నాయి. కింద లింక్స్ ఇస్తా, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అవైతే చాలా అంటే చాలా యూజ్ అయితాయి. మస్తు స్టఫ్ పెడతాం మేమైతే అందులో. అండ్ నేను ఇంకో వంటకం చూయించబోతున్నా. ఇదేంది అంటే బీన్స్ ఫ్రై అనమాట. బీన్స్ తీసుకొచ్చినాము. సన్నగా ఉండే ఫ్రెష్‌గా ఉంది. అండ్ తక్కువ రేట్ ఉండే అని చెప్పి తీసుకొచ్చినాము. జనరల్లీ ఎప్పుడైనా బీన్స్ కొనాలంటే రేట్ ఎక్కువనే ఉంటది. అన్ని కూరగాయలల్లో నాకెందుకో దాని రేట్ ఎక్కువ అనిపిస్తది. అయితే మా తమ్మునికి చాలా ఇష్టం అనమాట బీన్స్‌ని మంచిగా ఇట్లా ఫ్రై చేస్తే. ఇందులో మేతి ఏసి చేస్తున్నా. మెంతం కూర అంటాం గదా! అదేసి చేస్తున్నా. మెంతం కూర గూడా చాలా ఫ్రెష్‌గుండే. రూ. 5కే ఇంత పెద్ద కట్ట ఇచ్చేసిండ్రు. అండ్ కొత్తిమీర గూడా 10కి 2 కట్టలు ఇచ్చిండ్రు. పెద్ద పెద్ద కట్టలు. ఒక్కోసారేమో వెజిటబుల్స్ చాలా తక్కువ రేటుకుంటాయి. ఒక్కొక్కసారేమో ఫుల్ రేట్స్ అసలు వాసిపోతాయి రేట్లు. అండ్ ఎండాకాలంలో అయితే కొత్తిమీర విపరీతంగా రేటు పెరిగిపోతది. అండ్ ఇప్పుడు చూడండి రూ. 10కి 2 కట్టలు ఇచ్చేస్తుండ్రు. అవి గూడా ఇంతింత పెద్దగా ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి. కొత్తిమీర ఏమంటే తెచ్చినప్పుడు మంచిగానే ఉంటది. నెక్స్ట్ డే గూడా మంచిగానే ఉంటది. దాని తర్వాత పండిపోతది. ఇంకా అది ఫ్రెష్‌గా ఉన్నప్పుడే యూజ్ చేసేసుకోవాలి. మెంతం కూర గూడా అంతే. ఇది గూడా యూజ్ చేయకపోతే యెల్లో కలర్‌గా అయిపోతది. ఇంకా ఆకు మొత్తం ఏరేసి పెట్టినుండే. కొంచెం అయితే ఈ కర్రీలో యూజ్ చేసిన. ఇంకొంచెం వాష్ చేసి అట్లనే పక్కన పెట్టిన. కొన్ని వెజిటబుల్స్‌లలో మెంతం కూర ఏసి వండడం వల్ల టేస్ట్ అనేది అసలు సూపర్ ఉంటది. టొమాటో మెంతం కూర అయితే అసలు నా ఫేవరెట్. ఆ కాంబినేషన్ ఎంత మంచిగా ఉంటదో. టమాటా మెంతం కూర, ఇంకా ఆలులో గూడా ఏస్తది మా నాయనమ్మ. బీనీస్ కాయలో ఏస్తది, బీరకాయలో ఏస్తది, దొండకాయలో ఏస్తది. నేనైతే మోస్ట్‌లీ వంటలు మా నాయనమ్మని చూసే నేర్చుకున్నా. మా నాయనమ్మ కొన్ని వంటలల్ల కొన్ని కొన్ని ఐటెమ్స్ ఏసి వండుతది. సో దట్ ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటదని చెప్పి. అందుకని మేమెప్పుడు బీరకాయ కొన్నా, బీనీస్ కాయ కొన్నా గానీ కంపల్సరీ మెంతం కూర కొనుక్కొచ్చుకుంటాము. ఏసి వండితే టేస్ట్ మంచిగా అయితదని చెప్పి. ఆ బీన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు టొమాటో అండ్ పచ్చిమిర్చి ఏసేసిన. ఇంకా ఆలుగడ్డ గూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్లు గూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి గానీ, నేనింక అవన్నీ ఏమెయలేదు. నార్మల్‌గా ఇట్లా ఫ్రై చేసేస్తున్నా. నేనైతే ఇందులో వాటర్ అనేది ఎయ్యలేదు. వాటర్ ఎయ్యననమాట నేను. జస్ట్ ఆయిల్‌లోనే ఉడికిస్తా. ఏవైనా ఫ్రై ఐటెమ్స్ నీళ్ళు ఎయకుండా మొత్తం నూనెలనే ఫ్రై చేస్తే టేస్ట్ మంచిగా ఉంటది. ఎందుకో నీళ్ళు పోస్తే టేస్ట్ చేంజ్ అయిపోయినట్టే అనిపిస్తది నాకు. అందుకని నీళ్ళు పోయలే. బీన్స్ ఒక 80% ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి ఏసేస్తున్నా. సాల్ట్ ముందే ఏసినా గానీ కారం, ధనియాల పొడి మాత్రం ఈ స్టేజ్‌లో ఎయ్యాలి. అండ్ డ్రై కోకోనట్ పౌడర్ ఉంటే అది గూడా ఏసుకోవచ్చు. ఇంకా టేస్ట్ బావుంటది. కానీ అది లేకుండే అందుకని ఎయలేదు.
ఇవి 2 ఏసినాక మంచిగా కలుపుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు 2 ఏసేసుకొని ఇంకోసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే చాలు మన ఫ్రై అనేది రెడీ అయిపోతది. ఎంత యమ్మీగా ఉంటదిది. దీనికి కాంబినేషన్‌గా మనం టొమాటో రసం గానీ, సాంబార్ గానీ చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇంకా చపాతీలో గూడా తినొచ్చు. చపాతీలో అయితే ఏ ఫ్రై ఐటెమ్ అయినా మంచిగా ఉంటది. మనకు తినబుద్ధి గాని కర్రీస్ గూడా చపాతీలో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బావుంటది. అయితే నేను ఇంకా అప్పడాలు కాలుస్తాం అనుకుంటున్నా. మేము పాపడాలు అంటాము. చాలామంది అప్పడాలు అంటారు గదా! ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకని చిన్న దానిపైకి షిఫ్ట్ చేసి ఇక్కడైతే అప్పడాలు కాలుస్తున్నా. ఈ వీడియో అయితే క్రిస్మస్ రోజు తీసింది. అంటే నిన్న తీసిన వీడియో అనమాట ఇది. అండ్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. మా మోని పాపకి శాంటా క్లాస్ డ్రెస్ ఏసి అప్పుడు ఫోటోషూట్ అప్పుడు ఫోటోలు తీసినుండే. అది గుర్తొచ్చింది నిన్న యూట్యూబ్‌లో పోస్ట్ చేద్దాం అనుకోని మర్చిపోయినా. మోని పాప బర్త్‌డేకి ముందు ఒక ఫోటోషూట్ చేయించినుండే. ఆల్రెడీ నేను ఆ వీడియో గూడా పోస్ట్ చేసిన. చాలామంది చూసే ఉంటారు. అయితే మేము తీసుకున్న ప్యాకేజ్‌కి మొత్తం 30 కాస్ట్యూమ్స్ ఏసి ఫోటోస్ తీసుకునే ఆప్షన్ అయితే ఉండే. కాకపోతే అన్ని కాస్ట్యూమ్స్ ఎయలేదు. ఒక 13నో, 12 ఏసి తీసినాం అంతే. మోని పాప అసలు కోఆపరేట్ చేయలేదు. మళ్ళీ తర్వాత ఒకరోజు ఎళ్లి ఫోటోస్ తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఇప్పటిదాకా అసలు పోనే పోలేదు. అప్పుడు తీసుకున్న ఫోటోస్‌లో వన్ ఆఫ్ ద కాస్ట్యూమ్ అనమాట. శాంటా క్లాస్‌ది గూడా ఒక కాస్ట్యూమ్ ఉండే. అది ఏసి ఫోటోస్ తీశిండ్రు. మంచిగా వచ్చినాయి. రెడ్ కలర్ ఉంటది గదా! ఆ కాస్ట్యూము. ఫోటోస్ అయితే చాలా వచ్చినాయి. మా రితిషాకైతే 2 డేస్ హాలిడేస్ ఇచ్చిండ్రు. 25థ్, 26థ్ 2 డేస్ హాలిడేస్ అంట. ఇంకా మణికంఠకైతే సెమ్ ఎగ్జామ్స్. ఇంట్లోనే ఉండి చదువుకుంటా అంటుండు. హాలిడేస్ అని చెప్పి కొంచెం లేట్‌గా లేసినుండే మేము పొద్దున గూడా. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అయితుంది ఈ వంట చేసేటప్పుడు. జల్దీ చేసి వీళ్ళకి పెట్టేసేయాలని చెప్పి జల్దీ కానిస్తున్నా. అయితే ఫస్ట్ ఆయిల్ చక్కగా గాలక ముందుకు 2, 3 అప్పడాలేసినా అవి పెద్దగా రాలేవు. ఇవి చూడండి ఆయిల్ బాగా హీట్ అయినంక కాలిస్తే పెద్దగా వస్తున్నాయి అప్పడాల సైజు. అండ్ రాత్రి చేసిన పప్పు ఉండే అనమాట. ఆ పప్పు ఉంది కాబట్టే ఉట్టి బీన్స్ ఫ్రై చేసిన. పప్పు ఇంకా బీన్స్ ఫ్రై, ఈ అప్పడాలు పెట్టుకొని తినేసేయాలని చెప్పి. ఈరోజు మా లంచ్ స్పెషల్స్ చూసేయండి. పొద్దున వండుకున్న అన్నము, మురుకులు చేసుకునుండే అన్నీ అయిపోయినాయి. అదొక్కటి మిగిలింది ఆడబెట్టిన. పొద్దున పెట్టుకున్న చాయి, అవేమో వేడి నీళ్ళు తాగుతున్నాం మేము గొంతులు పట్టేస్తున్నాయని. ఇదేమో రాత్రి మిగిలిపోయిన అన్నం ఉండే. ఇదేమో ఇప్పుడే చేసిన బీన్స్ ఫ్రై అండ్ ఇవేమో అప్పడాలు. అట్లాగే రాత్రి పప్పు ఉండే అని చెప్పిన గదా! అది గరం చేస్తున్నా. అండ్ ఇక్కడైతే నేను ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేసిన. ఇది మా అత్త తీసి పంపించింది. మణికంఠ వాళ్ళ మమ్మీ పొలంలో వీడియో. ఫ్రెండ్స్, వీళ్ళు మాకు గింజలు పెట్టడానికి వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మా మొక్కజొన్న సంచులు అన్నమాట. చూడండి, 9217 సీడ్స్ డేకాల్. పేరు చెప్పాలి, పేరు. ఈ వీడియో మా అత్త వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్‌లో తీసిన వీడియో అంట. పాపం వీళ్ళు ఎంత కష్టపడుతుండ్రు. నిజంగా రైతులు ఎంత కష్టపడితే మనకు తిండి వస్తదో అర్థమైంది.